ఐఐటీస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. చాలా ఐఐటీస్లో స్టార్ట్ అయ్యాయి. క్లాసెస్ ఆగస్ట్ 1 నుంచి మొదలవుతాయి. ఎన్ఐటీస్లో కూడా ఆగస్ట్లో ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతాయి. బిట్స్, ట్రిపుల్ ఐటీ ఇవన్నీ ఆగస్ట్లో స్టార్ట్ అయిపోతాయి. క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మీరందరూ చాలా కష్టపడి లాస్ట్ 2 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్, కొంతమంది అయితే 8th క్లాస్ నుంచి చదువుకొని ఈ లెవెల్కి వచ్చారు. జేఈలో కానీ అదర్ ఎగ్జామ్స్లో కానీ చక్కగా రాసి యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో యూ షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. కాకపోతే ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా మీరు యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ డిసిప్లిన్ అండ్ డూ సంథింగ్ గుడ్ సో దాట్ యూ సెటిల్ ఇన్ లైఫ్ కంఫర్టబ్లీ. సో లైఫ్ స్మూత్గా ఉండాలి అంటే చిన్న చిట్కాలు ఫాలో, సింపుల్ టిప్స్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఆ టిప్స్ అన్నది ఏ బుక్లోని ఎక్కడా ఉండదు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, బేస్డ్ ఆన్ అన్ ఇంటరాక్షన్ విత్ యువర్ సీనియర్స్. ఇవన్నీ వీ హ్యావ్ జస్ట్ అసెంబుల్డ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ 5-10 minutes విల్ జస్ట్ గో త్రూ దెమ్ క్విక్లీ. ఇది పేరెంట్స్కి మాత్రమే కాదు, ఇది పిల్లలకి కూడా. సో ఇఫ్ దేర్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ గాన్ టు ఐఐటీస్, షేర్ దిస్ వీడియో విత్ దెమ్. దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ టిప్స్. సో ఇవి ఫాలో అవుతే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి మీరు ఈ స్టేజ్కి వచ్చారు. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ 4 ఇయర్స్ కూడా మీరు ఒక లైఫ్ సిస్టమాటిక్గా లీడ్ చేసి ఏ మిస్టేక్స్ చేయకుండా వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఇది మీరు ఫోకస్ పెట్టుకుంటే మీరు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు యూ కెన్ మేక్ యువర్ 4 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇన్ బీటెక్ కౌంట్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ డూ? ఫస్ట్ పాయింట్, అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్. డోంట్ బీ క్యాజువల్. మీరు అనొచ్చు, సార్ 5 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం, మళ్ళా చదవమంటారా? మీరు అంతలా కష్టపడే అవసరం లేదు. ఐఐటీస్కి ప్రిపేర్ అయినట్టు 12 hours to 14 hours ఎవ్రీ డే, ఆ రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ అవసరం లేదు. కాకపోతే స్ట్రక్చర్డ్గా, సిస్టమేటిక్గా, రెగ్యులర్గా చదివితే చాలు. చాలా ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీ ప్రొఫెసర్సే మీ అసెస్మెంట్ స్కీమ్ వర్కౌట్ చేస్తారు. సో పేపర్స్ అంతా దే సెట్ ద పేపర్స్. సో మీరు వాళ్ళ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యి నోట్స్ రెగ్యులర్గా తీసుకొని వాళ్ళు చెప్పే రెఫరెన్స్ మెటీరియల్, వాళ్ళు చెప్పే రెఫరెన్స్ బుక్స్ మీరు చూసుకుంటే చాలు. అదే 10,000. అంతకన్నా మీరు గొప్పగా చేయవలసింది అవసరం ఏమి లేదు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్లాసెస్కి వెళ్ళరు, అటెండెన్స్ ఉండదు, లేట్గా లేస్తారు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు. సో ఈ ఇర్రెగ్యులారిటీ అన్నది డెవలప్ అవుతుంది. వన్స్ దిస్ ఇర్రెగ్యులారిటీ డెవలప్స్, అప్పుడు లాస్ట్ మినిట్ టర్మ్ అండ్ ఎగ్జామ్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అప్పుడు మేల్కొంటారు. అలాంటి పనులు చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అకాడమిక్స్, గ్రేడ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు రేపొద్దున రీసెర్చ్కి వెళ్ళాలన్నా, ఎంఎస్కి వెళ్ళాలన్నా, మంచి ప్రోడక్ట్ కంపెనీలో తెచ్చుకోవాలన్నా, నాట్ జస్ట్ ప్రోడక్ట్ కంపెనీస్, ఎనీ కంపెనీ, చాలా కంపెనీస్ ఏవైతే ప్లేస్మెంట్స్కి వస్తాయో దే విల్ సెట్ ఫిల్టర్స్. less than 8 డోంట్ అప్లై, ఆర్ 9, అందరికీ 9 వచ్చే అవసరం లేదు. 9 వస్తే చాలా మంచిది. 8 మాత్రం ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్కోర్ టు హ్యావ్. ఒకవేళ 8 కష్టం అనుకుంటే అట్లీస్ట్ 7, 7.5 ఆ రేంజ్లో అయితే మీరు తెచ్చుకోవాలి. అంతకన్నా తక్కువ తెచ్చుకుంటే మాత్రము కొంచెం ఇబ్బందుల్లో కొంచెం కాదు, చాలా ఇబ్బందుల్లో పడతారు. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. మీరు జేఈ లాంటి ఎగ్జామ్, జేఈ బిట్స్ లాంటి ఎగ్జామే క్రాక్ చేశారు. ఇది అంత కష్టమైనది కాదు. యూ జస్ట్ హ్యావ్ టు బీ రెగ్యులర్ ఆన్ దాట్. సో చాలామంది చెప్పొచ్చు గ్రేడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని. ఆ మాటలు ప్లీజ్ డూ నాట్ గివ్ credence to that kind of talk. Grades are important, and most importantly first year నుంచే grades are important. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఇట్స్ రిలేటివ్లీ ఈజీ టు స్కోర్ గుడ్ గ్రేడ్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇన్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ యూ హవ్ డన్ ఇన్ 12th class. సో మీ కోర్ సబ్జెక్ట్స్ అన్నది స్టార్ట్ కావు. సో డిఫికల్టీ లెవెల్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఆ మొమెంటం బిల్డ్ చేస్తే మీకు ఒక నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీరు యూ కెన్ రిలాక్స్ లిటిల్ బిట్. రిలాక్స్ కాకూడదు, రిలాక్స్ కాదు, మీరు ఆ టైంలో వేరే వాటి మీద, ఎందుకంటే మీ ఇంటర్న్షిప్స్ మీద, మీ ప్లేస్మెంట్స్ మీద, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే వాటన్నిటికీ టైం తినేస్తుంది. ఫస్ట్ ఇయర్లో మీకు అలాంటి బర్డన్స్ అన్నీ ఉండవు. సో ఫస్ట్ ఇయర్లో గ్రేడ్స్ బాగా వస్తే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఇలాంటి యాక్టివిటీస్ మీద స్పెండ్ చేసుకోవాలన్నా కొంచెం గ్రేడ్స్ తక్కువ అయినా కూడా ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ ఇయర్ నుంచి గ్రేడ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఫ్రీడమ్.
మీకు చాలా ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పటి వరకు ఏమైంది, మీ పేరెంట్స్ కానీ మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ మీ వెంట పడి ఉంటాయి. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎంత టైము, ఎలాగా. హాస్టల్లో ఉంటే ఇంకా ఎక్కువ, హాస్టల్లో లేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా మీ పేరెంట్స్ అనేది మీకు క్లోజ్గా మానిటర్ చేసి ఉంటారు. సో ఒక్కసారి మీరు ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళగానే మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొఫెసర్స్ ఉండరు, ఫ్యాకల్టీ ఉండరు, మీ ప్రిన్సిపాల్స్ కానీ ఎవరు ఉండరు, అలాగే మీ పేరెంట్స్ ఉండరు. ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ టు యూ. సో ఫ్రీడమ్ వచ్చింది కదా అని యూ షుడ్ నాట్ మిస్యూజ్ దట్ ఫ్రీడమ్. అక్కడే మీ లెర్నింగ్ విల్ స్టార్ట్. హౌ టు యూజ్ ద ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రీడమ్తో పాటు కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తిన్నగా వాడుకుంటే, ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ డూ వెల్. ఫ్రీడమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మార్నింగే లేవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఏం తినాలి, ఎప్పుడు చదవాలి, ఇలాంటివి ఎవ్వరూ మీకు చెప్పరు. బట్ పాయింట్ ఏంటంటే ఇది మీకు మీరు సెట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్, స్లీపింగ్, ఎక్సర్సైజింగ్, స్టడీయింగ్. తర్వాత సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా హస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సోషల్ ఇన్స్టా మీద టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు ఒక కొత్త స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మీరు అది వాడుకోవచ్చు. సో ఇలాంటివన్నీ దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ వీ విల్ డిస్కస్ టుడే. సో రెస్పాన్సిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. యూజ్ ద ఫ్రీడమ్ రెస్పాన్సిబ్లీ. తర్వాత తెలుగు వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ తెలుగు బబుల్. ప్రతి ఇన్స్టిట్యూట్, ఆల్ దీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అట్లీస్ట్ 20% to 30%, డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దట్ యూ గెట్ ఇన్ టు, తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ తెలుగు వాళ్ళతోనే, ఈ తెలుగు స్టూడెంట్స్తోనే మీరు రాసుకొని పూసుకొని తిరిగితే దెర్ ఇస్ నో లెర్నింగ్. అండ్ వీ నో తెలుగు వాళ్ళంతా ఏంటి, విల్ థింక్ అలైక్, వీవ్ గాట్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, సిమిలర్ కైండ్ ఆఫ్ హాబీస్. అండ్ సేపు మూవీసు, బాలయ్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఈ ఫ్యాన్ గ్రూప్స్, ఈ ఫ్యాన్ క్లబ్స్, ఈ మూవీలు, వాళ్ళ బర్త్డేలు, ఈ పాలాభిషేకాలు, ఇవే ఆ కల్చర్ అక్కడ కూడా కంటిన్యూ చేస్తారు. దీనివల్ల మనకి ఏమీ వచ్చేది లేదు. సో యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ అ నేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ఏం చేయాలి, ఆ ఎక్స్పోజర్ని మీరు వాడుకోవాలి. ఈ ఎక్స్పోజర్ని వాడుకోవాలి అంటే కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నార్త్ ఇండియన్స్తో బాగా, నార్త్ ఇండియన్స్ అనే కాదు, ఆల్ అదర్ నాన్ తెలుగుస్తో ఎక్కువ యూ షుడ్ స్టార్ట్ ఇంటరాక్టింగ్, బికాస్ దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్. నార్త్ ఇండియన్ స్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు, చాలా మోటివేటెడ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 12th క్లాస్ వరకు వాళ్ళని ఎవరు ప్రెషరైజ్ చేయలేదు. ప్రెషరైజ్ చేయకపోయినా వాళ్ళు ఇలాంటి ఎగ్జామ్స్లో వాళ్ళు వాళ్ళ ఓన్ మోటివేషన్, వాళ్ళ ఓన్ జీల్తో ఇక్కడ వరకు వచ్చారు. అంటే దే మస్ట్ బి వెరీ వెరీ మోటివేటెడ్ అండ్ ఫోకస్డ్ ఇండివిజువల్స్. సో అలాంటి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతే, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ అగ్రెసివ్. సో అలాంటి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతే వాళ్ళ లక్షణాలు కూడా మీకు వస్తాయి. సో ఎక్స్పోజర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కొత్త భాష వస్తుంది, ఎక్స్పోజర్ టు న్యూ కల్చర్ వస్తుంది. సో మీరు తెలుగు వాళ్ళతో తిరగడం తగ్గించుకొని అదర్ నాన్ తెలుగుస్తో కూడా ఫ్రెండ్షిప్స్, వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్షన్ మీరు పెంచుకుంటే ఇట్ విల్ బీ గుడ్. తర్వాత క్లబ్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి, ఎన్నో రకాల క్లబ్స్ ఉంటాయి. రోబోటిక్స్ క్లబ్ ఉంటుంది, కోడింగ్ క్లబ్ ఉంటుంది, పోయట్రీ క్లబ్ ఉంటుంది, డిబేటింగ్ క్లబ్ ఉంటుంది, ఫోటోగ్రఫీ క్లబ్ ఉంటుంది, సైక్లింగ్ క్లబ్ ఉంటుంది, ఆర్ట్స్, మీడియా, కల్చర్, వెరైటీ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటర్ చేసేటట్టు ఈ క్లబ్స్ ఉంటాయి. వెరీ వెరీ గుడ్. మీరు ఈ క్లబ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. కానీ ఓన్లీ వన్ థింగ్, డు నాట్ ఓవర్కమ్ ఇట్. మీ టైంలో మీరు ఎన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయగలతో అన్నిటి మీదే చేయండి. అంతేగాని ఫ్రీడమ్ ఉంది కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఒక 10 క్లబ్లో జాయిన్ అవుతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు ఎనీ వన్. 2 మ్యాక్సిమం 2 క్లబ్స్లో పార్టిసిపేట్ చేస్తే అది మీకు ఒక స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ, మీ బయోడేటాలో రాసుకోవడానికి కానీ, అట్ ద సేమ్ టైం ఒక మంచి అవకేషన్ కానీ డెవలప్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అవి మీరు ఈ బయోడేటాలో కూడా రాసుకోవడానికి పనికి వస్తాయి. సో ఒక మ్యాక్సిమం ఒక 2 క్లబ్స్లో, బట్ అందులో యాక్టివ్గా ఉండాలి. ఏదో ప్యాసివ్గా కాదు, ఉన్నామంటే ఉన్నామని కాదు. సో యాక్టివ్లీ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ అ కపుల్ ఆఫ్ క్లబ్స్. ఆ తర్వాత మీ కెరియర్ గురించి యూ షుడ్ స్టార్ట్ ప్లానింగ్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మీకు వెరైటీ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. బీటెక్ చేస్తే మనందరికీ తెలుసు, బీటెక్ నౌ ఇస్ అ డిఫాల్ట్ డిగ్రీ. బీటెక్ తర్వాత చాలా చేయొచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు అన్ ఐటీ జాబ్, యూ కెన్ గెట్ ఇన్ టు అ కోర్ సెక్టర్ జాబ్, యూ కెన్ గెట్ ఇన్ టు యూ ఎంఎస్, యూ కెన్ గో ఫర్ రీసెర్చ్, పిహెచ్డీకి వెళ్ళొచ్చు మీరు,
పిహెచ్డి నాట్ ఓన్లీ హియర్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ పిహెచ్డికి వెళ్ళొచ్చు, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు. సో దర్ ఆర్ వెరైటీ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. సో బట్ యూ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ వేర్ యు ఆర్ హెడెడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి. ఒక ప్లాన్ ఏ ఉండాలి, ఒక ప్లాన్ బి ఉండాలి. నేను నార్మలీ ఇంతకుముందు అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఈ కెరియర్ క్లారిటీ ఉండాలనేవాడిని, కానీ ఇప్పుడు దట్ హెస్ షార్టెండ్. అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ హ్యావ్ దిస్ క్లారిటీ. ఎందుకంటే ఈ రాబోయే కాలంలో వీఆర్ గోయింగ్ టు బీ డామినేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో అన్లెస్ యూ హ్యావ్ స్కిల్స్ యూ విల్ నాట్ గో అహెడ్ ఇన్ లైఫ్. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. జస్ట్ ఒక ఐఐటి డిగ్రీ ఉంది కదా అని మీకు జాబ్స్ రావు. సో యూ షుడ్ డెమాన్స్ట్రేట్ దట్ యూ గాట్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మీరు సెకండ్ ఇయర్ నుంచి ఆ దిశలో ఆ ప్రాజెక్ట్స్ కానీ ఆ ఇంటర్న్షిప్స్ కానీ అవన్నీ చేయాలి. సో అవన్నీ చేయాలి అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ, నేను ఇది చేయదలుచుకున్నాను. ఆ క్లారిటీ అయితే మీకు సో యూస్ ద ఎంటైర్ ఫస్ట్ ఇయర్ ప్రాపర్లీ. Interact with people, interact with seniors, interact with peers, interact with faculty, interact with alumni. అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయ్యి కెరియర్లో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళతో దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యూ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ దీస్ పీపుల్. గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, చాలామంది బయట వాళ్ళు వచ్చి మీకు లెక్చర్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇంటరాక్ట్ విత్ ఆల్ దీస్ పీపుల్. చదవండి, ఇంటర్నెట్ మీద మనకి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్, సో మెనీ రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్. యూస్ దోస్ థింగ్స్, సీ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇప్పటి వరకు ఎవరో ఒకళ్ళు చెప్పారు మీకు దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అని. ఇప్పుడు యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ and decide. But whatever it is, at the end of the first year, you should have a clarity in terms of where you are headed. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ డైరెక్షన్లో వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అన్నది మీరు చెయ్యాలి. ఆ తర్వాత నేను ఇందాకలే చెప్పాను, స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో సిలబస్ ప్రకారం వెళ్తే మీకు గ్రేడ్స్ వస్తాయి, దట్ ఈస్ గుడ్ థింగ్. గ్రేడ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ గ్రేడ్స్తో పాటు మీకు కొన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి. సో అందుకోసం ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ ఈ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఈ లోకల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రధానంగా డిఫరెన్స్ ఎందులో వస్తుంది అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ టు డెవలప్ యువర్ స్కిల్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాబ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత రీసెర్చ్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ చాలా చాలా అవకాశాలు దొరుకుతాయి. కానీ అవకాశాలు ఏంటంటే అవి అందిపుచ్చుకోవాలి. అంటే మీరు మీ రూమ్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటే ఈ అవకాశాలు ఏవి తలుపు తట్టి లోపలికి రావు. సో యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ సీక్ దీస్ ఆపర్చునిటీస్. సో దానికి మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో ప్రాజెక్ట్స్ చేయండి, మీ ఫ్యాకల్టీ వెంట పడండి, ప్రాజెక్ట్స్ తీసుకోండి. అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ సీనియర్ పీపుల్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, చాలా ఇండస్ట్రీతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, తీసుకోండి, అవి చేయండి. ప్లాన్ ఫర్ యువర్ ఇంటర్న్షిప్. మీరు ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్ తర్వాత చేయొచ్చు, సెకండ్ ఇయర్ తర్వాత చేయాలి, థర్డ్ ఇయర్ తర్వాత మీ ఇన్స్టిట్యూటే ఆఫర్ చేస్తుంది, సెకండ్ ఇయర్ తర్వాత మీరు తప్పకుండా చేయాలి. దట్ యూ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్. ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా మీరు చేయొచ్చు. వాట్ ఈస్ ద ఇంటర్న్షిప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఎక్కడో ఒక చోట పని చేస్తే మీకు వాల్యుబుల్ స్కిల్స్ అన్నది డెవలప్ అవుతాయి. ఆ తర్వాత ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో యూస్ ద ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. అంటే ఒక 6 months యూ కెన్ స్టడీ సమ్వేర్ అబ్రాడ్. సో యూస్ దాట్. సో అలాంటి ఆపర్చునిటీస్ అన్ని మీరు ముందరే తెలుసుకొని ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్లో వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అవి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సో అప్లికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఈ డెడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కలెక్ట్ చేసుకొని దాని ప్రకారం యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్. సో మీరు కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి, నాట్ రియాక్టివ్. ప్రొయాక్టివ్గా ఉండాలంటే మీరు ముందరే హౌ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ ద ఈవెంట్స్, that is what is being called proactive. So you should be proactive. సో దానికి ముందర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు వర్క్ చేసుకోవాలి. ఆ తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు యూఆర్ ఆన్ యువర్ ఓన్ నౌ. మీ ఇంట్లో మీ మదరు సంబడి టు ఫోర్స్ యూ టు ఈట్ ఇలాంటివి ఎవరు ఉండరు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే 3 important things: ఈటింగ్, స్లీపింగ్ అండ్ ఎక్సర్సైజింగ్. సో ఈట్ వెల్. అయితే మీ ఇంట్లో లాగైతే ఫుడ్ ఉండదు. హాస్టల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, హాస్టల్ ఫుడ్ ఇస్ డిఫరెంట్. సో ఏదో లాగా న్యూట్రిషన్ అయితే ఉండాలి. సో డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ యువర్ ఘర్ కా ఖానా, దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో యూ గాట్ టు గెట్ అడ్జస్టెడ్. సో ఏదో లాగా మీరు సర్వైవ్ అవ్వాలి. సో కొన్ని చోట్ల ఫుడ్ బాగానే ఉండొచ్చు, కానీ చాలా చోట్ల
ఫుడ్ మీకు కావాల్సినట్టు ఉండదు. సో హౌ డు యూ మేక్ అడ్జస్ట్మెంట్స్, హౌ డు యూ అడాప్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వైవల్ స్కిల్. సో దట్ యూ షుడ్ లెర్న్. సిమిలర్లీ స్లీప్ వెల్. చాలామంది ఏం చేస్తారంటే నిద్రపోరు, అంటే రాత్రంతా దే విల్ బి డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. సో ఈ నిద్ర తక్కువ అవుతుంది. ఈ నిద్ర తక్కువ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫిజికల్ హెల్త్, ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్. సో అడిక్వేట్ స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మీకు వెరైటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ జిమ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో యూజ్ దీస్ థింగ్స్, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. So learn a new skill. For example, learn to play tennis. So akkada tennis courts unte, just go and learn these things. As a student you can make mistakes. Life lo tarvata you can't learn new skills. This is a time where you can learn these skills. So it is also going to contribute to your physical health. So learn these things. Tarvata mental health annadi చాలా మంది కేర్ తీసుకోరు. ఎస్పెషలీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఎటువంటి ఏ లెవెల్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఇంటర్న్షిప్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, కొన్నిట్లో రావు, చాలా వాటిలో రావు, సక్సెస్ కాలేరు. ఆ తర్వాత ప్రెషర్ ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది. ఎస్పెషలీ మీరు టైం మేనేజ్మెంట్ తిన్నగా చేసుకోకపోతే ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో యూ నీడ్ టు be conscious of your mental health. So daniki you need to have some people with whom you can talk. ఎవరైనా ఒక మెంటర్ కానీ మీ ఫ్యాకల్టీలో కానీ ఆర్ సీనియర్స్లో కానీ ఆర్ పియర్ గ్రూప్లో కానీ యూ నీడ్ టు హ్యావ్ దిస్ సపోర్ట్ గ్రూప్స్. వాళ్ళతో యూ కెన్ షేర్. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఉండదు, మీ ఫ్యామిలీ విల్ బి ఫార్ అవే. మీరు టెలిఫోన్లో టచ్లో ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ అడిక్వేట్. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ సపోర్ట్ గ్రూప్. అండ్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి. స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే కొంచెం మీరు, నేను చెప్పాను కదా, ఈ టిప్స్ ఫాలో అవుతే మీరు లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో జస్ట్ ఫాలో దిస్ టిప్స్. సో మెంటలీ ఆల్సో యూ విల్ బి వెరీ వెరీ స్టేబుల్. కానీ ఛాలెంజెస్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ రైట్ నౌ, ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ దేర్. ద బెస్ట్ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఒక కాంపిటేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చారు. సో కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. దట్ విల్ ప్రొడ్యూస్ సమ్ స్ట్రెస్. కానీ మీరు తిన్నగా హ్యాండిల్ చేసుకొని మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. సో మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. తర్వాత టైం మేనేజ్మెంట్ అన్నది మీరు నేర్చుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాకలా, జేఈ ప్రిపరేషన్ లాగా డైలీ 12 to 14 hours మీరు చదివే అవసరం లేదు. రెగ్యులర్గా ఉంటే సరిపోతుంది. సో కొంచెం టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే మీరు జస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే సరిపోదు. అకాడమిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ ఈజ్ ఇంపార్టెంట్. మీ క్లబ్స్ ఆర్ ఇంపార్టెంట్. మీ అదర్ థింగ్స్ విచ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. సో అలాంటప్పుడు యూ షుడ్ గివ్ టైమ్ టు ఈచ్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. దేని మీద ఎక్సెస్ చేయకూడదు, అన్నీ బ్యాలెన్స్డ్గా చేయాలి. ఆ బ్యాలెన్స్గా చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ టైం మేనేజ్మెంట్ అన్నది ఫ్రమ్ డే వన్ మీరు నేర్చుకోవాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ హౌ టు డూ దిస్ టైం మేనేజ్మెంట్. ఏదైనా చేయండి, మీ రూమ్లో కూర్చొని మాత్రం డోంట్ వేస్ట్ యువర్ టైం. కొంతమంది స్టూడెంట్స్, స్పెషల్లీ తెలుగు వాళ్ళు, ఏం చేస్తారంటే ఈ సోషల్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏం చేస్తారు, పోయి వాళ్ళు రూమ్లో పోయి పడుకుంటారు, లేకపోతే ఇన్స్టా చూస్తూ ఉంటారు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తారు, లేకపోతే బాలయ్య, ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కూర్చుంటారు. సో డోంట్ డూ దిస్. మీరు ఏదైనా చేయండి, గెట్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్, క్యాంటీన్లో కూర్చోండి, క్యాజువల్గా మాట్లాడండి పిల్లలతో, మీ ఫ్రెండ్స్తోని, పియర్స్తోని. స్పెండ్ టైం, బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపింగ్ లైఫ్ స్కిల్స్. సో ఏదైనా చేయండి, రూమ్లో కూర్చొని మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. చదవడానికి గెట్ టు యువర్ రూమ్, బట్ బియాండ్ దాట్ ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్ అండ్ స్పెండ్ టైం విత్ అదర్స్. తర్వాత seniors play a very very important role in your lives, and respect your seniors, very important. ఎందుకంటే they are resource persons. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ they are one step ahead. They've already been there, done that. సో వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేశారు. సో దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు గైడ్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ మీకు సీనియర్స్ దగ్గర నుంచి దొరుకుతుంది, చాలా ఇన్ఫర్మేషన్. ఇన్ఫ్యాక్ట్ క్యాంపస్ కల్చర్ అన్నది ఆ సీనియర్ బ్యాచ్ నుంచి జూనియర్ బ్యాచ్కి వస్తుంది. ప్రతి క్యాంపస్లో కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఎలా ప్రిజర్వ్ అవుతుంది, బ్యాచెస్, ఒక సీనియర్ బ్యాచ్ నుంచి జూనియర్ బ్యాచ్ నుంచి నెక్స్ట్ బ్యాచ్, అలాగా క్యాంపస్ కల్చర్ అనేది ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. సో సీనియర్స్ ప్రొవైడ్ యూ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ on how to do well in the institution, what kind of things that you should be taking up, what kind of activities you should be taking up, careers, priorities, ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళని డోంట్ ఫాలో బ్లైండ్లీ.
వాళ్ళు ఓన్లీ యూజ్ దెమ్ యాజ్ రిసోర్స్ పర్సన్స్. మీ డెసిషన్స్ మీరే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరుండొచ్చు, వాళ్ళ గోల్స్ వేరుండొచ్చు, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వేరుండొచ్చు, వాళ్ళ మోటివేషన్స్ వేరుండొచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ అన్నది యూ హ్యావ్ టు డిసైడ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దే అపియర్ వైజ్ బట్ దే ఆర్ నాట్ వైజ్. వాళ్ళు దే ఆర్ జస్ట్ 1 year సీనియర్ టు యూ. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, బట్ అల్టిమేట్లీ డెసిషన్స్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఆన్ యువర్ ఓన్. ఓకే, తర్వాత డెవలప్ రిలేషన్స్ దట్ లాస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్ అంటే పరిచయాలు పెంచుకోండి. ఎందుకంటే మీ డిగ్రీ కన్నా దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్ అండ్ యాడ్ వాల్యూ టు యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. అండ్ ఈ రిలేషన్షిప్ మీ 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 కొలీగ్స్తోనే కాదు, మీ పియర్స్తోనే కాదు. ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ 3 years సీనియర్స్ వాళ్ళు ఉంటారు, 3 years జూనియర్స్ ఉంటారు. సో 7 బ్యాచెస్తో మీకు దెర్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు మేక్ ఫ్రెండ్షిప్స్, నెట్వర్క్ అండ్ ఆల్ దాట్. వీళ్ళంతా ఫ్యూచర్ సిఇఓస్, ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఫ్యూచర్ సైంటిస్ట్, ఫ్యూచర్ బ్యాంకర్స్, వీళ్ళందరితో మీకు ఎప్పుడో చోట పని పడుతుంది. అండ్ దిస్ ఇస్ సంథింగ్, ఈ నెట్వర్క్ ఎలాంటిది అంటే యూ డోంట్ హ్యావ్ టు పే టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సపోర్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ నెట్వర్క్. సో ఈ పరిచయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డెవలప్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ దిస్ రిలేషన్షిప్స్. నేను అందుకోసమే ఎప్పుడు చెప్తాను, మీ రూమ్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ గో అవుట్, స్పెండ్ టైమ్ విత్ ఆల్ దీస్ పీపుల్. సో ఈ పరిచయాలు పెంచుకోండి. నెట్వర్క్ అండ్ నెట్వర్క్, that is the most important thing in all these institutions. Our institutions, all India institutions nunchi meer edana, if there is something which is important that you can gain from all of them, ante ee network anadi. So ee simple 10 principles which I talked about meer follow avute meeru ee 4 years సాఫీగా కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. నంబర్ 1. ఆ తర్వాత ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వచ్చు. అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ in those 4 years and beyond. So all the best for your BTech. Do well and settle well in life.